అందరికీ నమస్కారం. ఒంగోలు శానిటేషన్ మీద ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటేషన్ జరుగుతున్న తీరు, అదేవిధంగా ఎక్కడైతే శానిటేషన్ సక్రమంగా జరగటం లేదో ఆయా డివిజన్లో కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళి ఉదయాన్నే 5 గంటలకల్లా ఎక్కడైతే శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేయాలని దామచర్ల జనార్దన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శానిటేషన్ వర్కర్ల చేత పూర్తిగా పని చేయించుకోగలిగితే ఒంగోలు నడి రోడ్డులో ఒక్క చెత్త మొక్క కూడా కనిపించదు అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తాను ఉదయాన్నే మరి ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి విజిట్స్ ఉంటాయని ఆయన చెప్పడంతో శానిటేషన్ వర్కర్లు అదేవిధంగా నగర మున్సిపల్ సిబ్బందిలో కూడా అలజడి మొదలైందని తెలియజేశారు. అదేవిధంగా ఈ శానిటేషన్ మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సినటువంటి కొన్ని సలహాలు సూచనలు కూడా ఎమ్మెల్యే అందజేయటం జరిగింది. మొహమాటం లేకుండా చేయాలి కమిషనర్ గారు, ఇది మాత్రం సీరియస్ గా చెప్తున్నాను. కాబట్టి ప్రతి రోజు ఇంట్లో చెత్త తీసుకెళ్తాం, అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్దవి కూడా ఆర్డర్ చేయండి. బయట విడిగా కవర్ పెట్టకుండా వేసేటట్టుగా దాన్ని కూడా తీసుకోండి. మనకు ఉండేది 708 ప్లస్ 150, మొత్తం 858 మంది ఉన్నారు. 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది ఊరకనే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లున్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్ గా తీసుకుంటారు. కాబట్టి క్లియర్ చేయటం, బ్లీచింగ్ చేయటం, చెత్త తీసుకెళ్తాము. మేము కూడా 5 గంటలకు మేము కూడా ఎక్కువ శరంగా వస్తాం, వస్తాం. అది కంపెనీలో కాబట్టి మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. మన సభ్యులు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు కూడా మీ డివిజన్స్ లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి, సడన్ గా అటెండ్ అవ్వండి. ఎవరైనా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు, కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపం లేకపోతే ఇంకోటో కాదు, వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి, రెస్పాన్సిబిలిటీ. అది చేయకుండా ఊరికే జీతాలు తీసుకుని టైం పాస్ చేసుకున్నామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఏం చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సింది క్లీన్ అండ్ క్లీన్ ఉండాలి, ఒక పేపర్ కనపడకూడదు. ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేయండి, చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎక్కడ అనేది కూడా మాకు కూడా పంపించండి. ఒక ఆ ఇన్స్ట్రక్షన్ కూడా అట్లానే మార్చింది, డిశ్చార్జ్ చేయండి. వర్కర్స్ ఎవరు అటెండెన్స్ కూడా ఏ రోజు ఆ రోజు వాట్సాప్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో మనకి సచివాలయం ఉందో ఆ 10 మంది వచ్చిన తర్వాత ఫోటో తీసి పంపించండి. దాన్ని కూడా మాట్లాడి చేస్తాం.